నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్ లో హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ శ్రీవిద్య గారు మనతో ఉన్నారు. స్పాండిలోసిస్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి, స్పాండిలోసిస్ లో లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందాం. డాక్టర్ తో మాట్లాడదాం. హలో డాక్టర్. హలో. ప్రెసెంట్ సెనారియోలో చూసుకుంటే స్పాండిలోసిస్ కి సంబంధించిన కేసెస్ సంవత్సరానికి వచ్చి 10 మిలియన్ పైనే నమోదవుతున్నట్లుగా తెలుస్తోంది యాజ్ పర్ ద రికార్డ్స్. సో అసలు స్పాండిలోసిస్ రావడానికి కారణాలు ఏంటి డాక్టర్? స్పాండిలోసిస్ అనేది చాలా బ్రాడ్ టర్మ్. వెన్నెముకకు సంబంధించిన సమస్యలన్నిటిని కూడా స్పాండిలోసిస్ అంటారు. సో ఈ వెన్నెముక భాగంలో ఎక్కడైనా సరే, అంటే మెడ నుంచి నడుము వరకు కూడా మొత్తం 33 వెన్నుపూసలు అండ్ వాటి మధ్యలో డిస్క్ అనేది నిర్మాణమై ఉంటుంది. ఈ స్పాండిలోసిస్ అనేది వెన్నుపూసల యొక్క అరుగుదల లేదంటే వాటి మధ్యలో డిస్క్లకు వచ్చే సమస్య, ఎక్కడైనా ప్రాబ్లం తలెత్తినట్లయితే మనం దాన్ని స్పాండిలోసిస్ అంటారు. సో ఎక్కువగా ఏంటంటే మెడ ప్రాంతంలో కానీ నడుము ప్రాంతంలో మాత్రమే ఈ సమస్య అనేది ఎక్కువగా తలెత్తుతుంది. ఎందుకంటే డైరెక్ట్ వెయిట్ బేరింగ్ ఏరియాస్ మెడ కానీ నడుము కానీ. సో ఎక్కువగా వేర్ అండ్ టేర్ అంటాం, అంటే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేసేవాళ్ళు, కంటిన్యూస్గా సిట్టింగ్ పోస్చర్లో జాబ్ చేసేవాళ్ళు కానీ, సో ఈ ఆక్యుపేషనల్ రీజన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళలో ఏజ్తో సంబంధం లేకుండా, మీరు చెప్పినట్లుగా ప్రీవియస్గా చూసుకున్నట్లయితే అబోవ్ 40 ఇయర్స్లో మాత్రమే ఈ స్పాండిలోసిస్ అనేది చూడడం జరుగుతుంది. బట్ నవ్ డేస్లో ఈవెన్ 20+ ఏజ్ గ్రూప్లో కూడా ఈ స్పాండిలోసిస్, నెక్ సమస్య కానీ బ్యాక్ పెయిన్ అనేది డే బై డే కేసెస్ అనేది ఎక్కువగా చూస్తుంటాము. సో దీనికి మెయిన్గా 2 రీజన్స్. ఒకటి ఏంటంటే అధిక ఒత్తిడి పడడం వల్ల వెన్నుపూసల్లో కానీ వాటి మధ్యలో డిస్క్లో కానీ, ఐదర్ మన చేసే వృత్తి కావచ్చు, కాన్స్టాంట్గా ఒకే పొజిషన్లో సిట్టింగ్ పొజిషన్లో కూర్చునేవాళ్ళు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి అధిక బరువులు తీవ్రంగా శారీరక శ్రమ చేసేవాళ్ళు. సో ఈ 2 ఆక్యుపేషన్లో ఉన్న వాళ్ళకు ఏజ్లో ఇంకా ఎర్లీగానే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ పోషకాహార లోపం. ఎవరికైతే కాల్షియం అండ్ వైటమిన్ డి తక్కువగా ఉంటుందో వాళ్ళల్లో కూడా జాయింట్ పెయిన్స్ కానీ లేదంటే వెన్నెముక సమస్యలు అనేది తలెత్తడం జరుగుతుంది. సో ఎవరికైతే పోషకాహార లోపం వల్ల వైటమిన్ డి తక్కువగా ఉండడం, కాల్షియం తక్కువగా ఉండడం వాళ్ళలో మనం డైట్లో కొద్దిగా మార్పు చేసుకున్నట్లయితే వితిన్ ఫ్యూ వీక్స్లో బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎక్కువగా డీజనరేటివ్ ప్రాసెస్ అంటే ఏజ్ రిలేటెడ్ వాళ్ళలో వచ్చే వాళ్ళలో ఐదర్ జాయింట్స్ యొక్క అరుగుదలను చూసుకున్నట్లయితే ఆర్థరైటిస్ అంటారు. కొంతమందిలో మోకాళ్ళలో కానీ లేదంటే జాయింట్స్లో అరుగుదల తలెత్తవచ్చు. ఇంకొద్ది మందిలో వెన్నుపూసల్లో అరుగుదల చూస్తుంటాము. సో ఈ వెన్నుపూసల్లో అరుగుదలనే స్పాండిలోసిస్ అంటారు. సో 60 to 70% ఆఫ్ ద రీజన్ వచ్చేసి డీజనరేటివ్ ప్రాసెస్, అంటే వెన్నుపూసల యొక్క అరుగుదల కాల్షియం తక్కువ ఉండడం వల్ల అండ్ వాటి మధ్యలో ఉండే డిస్క్ల యొక్క అరుగుదలని స్పాండిలోసిస్ అంటారు. సో కొంతమందిలో ఇది మెడ ప్రాంతంలో తలెత్తవచ్చు, కొంతమందిలో నడుములో ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే, అంటే డాక్టర్ ఏజ్ని బట్టి వర్సన్ అవుతుందా ఈ డిసీజ్ అనేది? ఎస్, ఏజ్ అనేది రిస్క్ ఫ్యాక్టర్. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే డీజనరేటివ్ ప్రాసెస్ అంటే 2 ఎముకల మధ్యలో సపోర్ట్ చేసే జాయింట్ కీలు భాగంలో ఉండే కార్టిలేజ్ అనేది డే బై డే తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో 100% ఇది ఏజ్ రిలేటెడ్, ఏజ్ రిస్క్ ఫ్యాక్టర్గా కూడా చెప్పొచ్చు. బట్ ఎర్లీ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేసినట్లయితే మనం తీసుకునే జాగ్రత్తలు కానీ ఇన్ టైంలో ప్రాపర్ మెడికేషన్ తీసుకున్నట్లయితే ఫర్దర్గా పెరగకుండా గ్రాడ్యువల్గా మళ్ళీ నార్మల్గా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎర్లీగా ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి పెయిన్ రావటం. ఫర్ ఎగ్జాంపుల్ మెడ భాగంలో కానీ లేదంటే నడుము ప్రాంతంలో కానీ ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఎక్కువగా వర్క్ చేసినప్పుడు పెయిన్ రావడం, దాన్ని ఇంటర్మిటెంట్ పెయిన్ అంటారు. ఎక్కువగా స్ట్రెయిన్కి లోనైనప్పుడు లేదంటే డ్రైవింగ్ చేసినప్పుడు కానీ వర్క్ చేసిన తర్వాత పెయిన్ రావడం, దట్ ఈస్ ఇంటర్మిటెంట్ పెయిన్. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద స్పాండిలోసిస్లో చూస్తుంటాం. గ్రాడ్యువల్గా ఈ ప్రాబ్లం పెరిగే కొద్ది ఎలా ఉంటుందంటే ఈవెన్ రెస్ట్ తీసుకున్నా కానీ, అంటే కంటిన్యూస్ పెయిన్, ఇంటర్మిటెంట్ పెయిన్ ఆన్ అండ్ ఆఫ్ పెయిన్ నుంచి కంటిన్యూస్ పెయిన్ వరకు ఉంటుంది. ఈవెన్ రెస్ట్ తీసుకున్నా కానీ పెయిన్ తగ్గకుండా అలాగే కంటిన్యూ అవడం అనేది స్పాండిలోసిస్ వర్స్ అవుతుంది, పెరుగుతుంది అనే సూచనకు మనకు ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి గ్రాడ్యువల్గా ప్రాబ్లం పెరిగే కొద్ది ఏమవుతుందంటే ఈ లోకలైజ్డ్ పెయిన్ మెడ భాగంలో లేదంటే నడుము ప్రాంతంలో ఉన్న నొప్పి గ్రాడ్యువల్గా స్లోగా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెడ ప్రాంతంలో నొప్పైన స్టార్ట్ అయిన నొప్పి షోల్డర్స్కి రావటం, చేతులకి ఆ నవ్వు ఎక్కడి వరకు అయితే పాస్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ చేతులు కానీ ఎల్బోస్, ఫోర్ ఆర్మ్స్, ఈవెన్ ఫింగర్ టిప్స్ వరకు కూడా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. ఇది రాడిక్యులోపతి ఆఫ్ ద సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు, 3rd స్టేజ్ ఆఫ్ ద స్పాండిలోసిస్. ఈ దశలో కనుక ఎవరైతే ఉన్నట్లయితే నెగ్లెక్ట్ చేయకూడదు, ఖచ్చితంగా మెడికేషన్ సపోర్ట్ తీసుకుంటేనే ఫర్దర్గా పెరగకుండా మజిల్ వీక్నెస్ రాకుండా కంప్లీట్గా స్టాప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి.
అంటే డాక్టర్ అంత ఈజీగా పేషెంట్ అంటే డయాగ్నోస్ చేసుకోగలుగుతారా? అంటే నార్మల్ పెయిన్స్ అనుకొని వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం, సెల్ఫ్ మెడికేషన్ తీసుకోవడం చేస్తారు. సో ఖచ్చితంగా ఇట్లాంటి స్పాండిలోసిస్ కి సంబంధించిన నొప్పులు అని చెప్పి వాళ్ళు ఎలా డయాగ్నోస్ చేసుకోగలుగుతారు? ఎప్పుడైనా సరే చాలా కామన్గా అందరు నెగ్లెక్ట్ చేసే సమస్యని సింపుల్ మెడ నొప్పి, నడుము నొప్పి అని వదిలేస్తుంటారు. బట్ ఎప్పుడైతే రెస్ట్ తీసుకున్నా కానీ పెయిన్ వస్తుంది, అండ్ సెకండ్ థింగ్ డే బై డే ఇంక్రీజ్ అవుతుంది, మజిల్ కూడా వీక్ అవుతుంది, అండ్ ఒక్క దగ్గర స్టార్ట్ అయిన నొప్పి బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. కొంతమందిలో ఎస్పెషల్లీ సర్వైకల్ స్పాండిలోసిస్ వాళ్ళలో ఓన్లీ మెడ భాగమే కాకుండా పైకి అంటే తల ప్రాంతంలోకి రేడియేట్ అవ్వడం, రెండు చేతుల్లో స్ప్రెడ్ అవ్వడం, ఈవెన్ కొంతమంది క్లియర్గా చెప్తుంటారు థమ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్ రెండు కూడా అండ్ మిడిల్ ఫింగర్ కంటిన్యూస్గా పెయిన్ రావటం. సో ఇవన్నీ కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది లక్షణాలు. కాబట్టి ఫస్ట్ స్టేజ్ కానీ సెకండ్ స్టేజ్లో ఐడెంటిఫై చేసినట్లయితే 99% ఆఫ్ ద కేసెస్ స్పాండిలోసిస్ హోమియోపతి మెడికేషన్ ద్వారా నయం చేయడం జరుగుతుంది. ఓకే, అంటే డాక్టర్ వాళ్ళు పెయిన్ వస్తుందని చెప్పి మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు రిక్వైర్మెంట్స్ ఏంటంటే మీరు ఎలా డయాగ్నోస్ చేస్తారు? టెస్ట్లు కానివ్వండి, ఇమేజింగ్స్ కానివ్వండి. కొద్ది మందిలో కొన్నిసార్లు ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ కూడా అవసరం లేకపోవచ్చు. ఎర్లీగా డయాగ్నోజ్ రికగ్నైజ్ చేసి వచ్చిన వాళ్ళలో ప్రాపర్ మెడికేషన్తో పాటు ఫిజికల్ సంబంధించిన ఎక్సర్సైజెస్ అనేవి అడ్వైస్ చేస్తుంటాము. దాన్ని మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ స్పాండిలోసిస్ వాళ్ళలో మినిమం అండ్ మోడరేట్ వాకింగ్ చేయడం కానీ, స్విమ్మింగ్ లాంటి ఎక్సర్సైజెస్ చేయడం, ఇవి ఎప్పుడైనా సరే పెయిన్ తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. ఎనీ పర్సన్ పెయిన్తో వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే 15 to 20 days అంటే 2 weeks వ్యవధిలో మెడికేషన్తో పాటు రెస్ట్ అడ్వైస్ చేస్తాం. పెయిన్ తగ్గిన తర్వాత మాత్రమే ఈ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల డే బై డే ఒక కండరం యొక్క యాక్టివిటీ పెరగడం, బలం అవ్వడం వల్ల ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా హోమియోపతి మెడికేషన్ ద్వారా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, అండ్ డాక్టర్ చాలా డిసీజెస్ చూసుకుంటే జెనెటికల్గా ఇన్హెరిట్ అవుతూ ఉంటాయి. అలా చూస్తే ఈ స్పాండిలోసిస్ ఇవి కూడా జెనెటికల్గా ఇన్హెరిట్ అవుతాయి అనుకోవచ్చా? కొన్ని రకాల స్పాండిలైటిస్ అంటారు. ఇప్పటి వరకు మనం చెప్పుకుంది ఏంటంటే స్పాండిలోసిస్, అది జెనెటికల్గా అవసరం లేదు, ఏజ్ రిలేటెడ్ కానీ ఇప్పుడు చెప్పిన అన్ని రీజన్స్ వల్ల రావచ్చు. బట్ కొంతమందిలో ఎస్పెషల్లీ జెంట్స్లో 20+ ఏజ్ గ్రూప్లో ఏంటంటే ఫ్యామిలీ ద్వారా వచ్చే జెనెటికల్ ప్రాబ్లం ఏంటంటే స్పాండిలైటిస్ అంటారు. అంటే ఇది HLA-B27 అనే జీన్ అనేది పాజిటివ్గా ఉండడం వల్ల తలెత్తే సమస్య. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్గా చెప్పొచ్చు. అంటే ఏంటంటే సిమ్టమ్స్ ఒకేలా ఉండొచ్చు. ఎస్పెషల్లీ పెయిన్ కంటే ఎక్కువగా కూడా ఈ స్పాండిలైటిస్లో స్టిఫ్నెస్ అంటారు. స్టిఫ్నెస్ అంటే స్పైన్ వంగకపోవడం. జనరల్లీ మన మెయిన్ జాయింట్ కానీ స్పైన్ యొక్క వర్క్ ఏంటంటే బెండ్ అవ్వటం, మూమెంట్కి హెల్ప్ అవ్వటం, బాడీ యొక్క ఏదైనా సరే స్ట్రెంత్కి. బట్ ఈ స్పాండిలైటిస్ లాంటి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లంలో ఏమవుతుందంటే స్పైన్ వెన్నెముక అనేది బెండ్ అవ్వకుండా కాన్స్టెంట్గా రిజిడ్గా ఉంటుంది, స్టిఫ్గా. ఒక పర్సన్ అసలు బెండ్ చేయలేరు, నెక్ కానీ బ్యాక్ కానీ. సో స్పైన్ యొక్క కింది భాగంలో పెయిన్, స్టిఫ్నెస్ స్టార్ట్ అయ్యి క్రమేణా పైకి వెళ్తుంది అన్నప్పుడు మాత్రమే మనం కొన్ని రకాలైన టెస్ట్, బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ MRI ఆఫ్ ద స్పైన్ కనుక చూసుకున్నట్లయితే ఈ చేంజెస్ ఎంతవరకు ఉంది, ఏ స్టేజ్లో ఉంది అనేది అడ్వైస్ చేయడం, మనకు రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్, నార్మల్ స్పాండిలోసిస్కి అండ్ స్పాండిలైటిస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్పాండిలోసిస్ అంటే ఏజ్లో వచ్చేది, ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ ప్రాసెస్. బట్ స్పాండిలైటిస్ ఈజ్ కంప్లీట్లీ ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఏజ్తో సంబంధం లేదు. ఈవెన్ టీనేజ్ గ్రూప్, ఎస్పెషల్లీ మేల్ ప్రిడామినెంట్ డిసీజ్గా చెప్పుకోవచ్చు. సో కొన్ని రకాలైన జీన్ డిఫెక్ట్ వల్ల వచ్చే ఆస్కారం ఉంటుంది. సో కంటిన్యూస్గా మోర్ దెన్ 1 month కంటే అంటే 4 weeks ఎక్కువగా పెయిన్ కనుక కంప్లైంట్ చేస్తున్నట్లయితే, అండ్ సెకండ్ థింగ్ పెయిన్ కంటే ఎక్కువగా స్టిఫ్నెస్, ఈ 2 సిమ్టమ్స్ ఉండటం, అండ్ యాక్టివిటీ తగ్గిపోవడం డే బై డే, ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్నట్లయితే కనుక MRI రిపోర్ట్ ద్వారా మనము కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ డాక్టర్ స్పాండిలోసిస్ విషయానికి వస్తే ఆక్యుపేషనల్ ఇంపాక్ట్ కూడా చాలా వరకు ఉంది అని చెప్పి మీ మాటల్లో అర్థమైంది. సో అంటే ఒకవేళ దీంతో బాధపడుతున్నారు అని తెలిసిన తర్వాత ఆక్యుపేషన్ అయితే వదిలేసే అవకాశం ఉండదు కాబట్టి మళ్ళీ రికరెన్స్ రేట్ ఎలా ఉంటుంది? ఈ ఆక్యుపేషనల్ డిజార్డర్ వల్ల వచ్చింది అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ద వర్కింగ్ అవర్స్ తగ్గించుకోవటం. కాన్స్టాంట్గా 8 hours 10 hours కంటిన్యూస్గా సిట్టింగ్ పోస్చర్లో కూర్చునే వాళ్ళకు ఫస్ట్ సజెస్ట్ చేసేది ఏంటి అంటే వర్క్ అవర్స్ కానీ ఈ స్ట్రెయిన్ అవర్స్ ఏదైతే ఉందో రెడ్యూస్ చేయడం ఒకటి ఫస్ట్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ క్రమేణా హోమియోపతి మెడికేషన్ తీసుకోవడం వల్ల ఇంటర్నల్గా ఈ వెన్ను పూసలు స్పాండైల్స్ అంటాము, స్పాండైల్స్ కానీ అండ్ వాటి మధ్యలో డిస్క్
అనేది కంప్రెషన్ తగ్గిపోతుంది. సో వన్స్ ఇంటర్నల్గా చేంజెస్ రావటం, స్పైన్ స్ట్రెంత్ అయ్యే కొద్దీ పెయిన్ తగ్గిపోతుంది. కాబట్టి గ్రాడ్యువల్గా మళ్ళీ యథావిధిగా మనము కంటిన్యూస్గా వర్కింగ్ అవర్స్ అన్ని చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం పెయిన్ సివియారిటీ తక్కువగా ఉన్నప్పుడు ఈ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అంటే మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. బట్ అది ఎప్పుడైనా సరే పెయిన్ యొక్క తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. చాలామంది పెయిన్ ఇంటెన్సిటీ ఉన్నప్పుడు ఎక్సర్సైజెస్ చేస్తుంటారు. ఎగెనిస్ట్గా ఫార్వర్డ్ బెండింగ్ ఇవన్నీ చేయడం వల్ల పెయిన్ అనేది ఫర్దర్గా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ లైన్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఎప్పుడైనా స్పాండిలోసిస్లో వచ్చేసి రెస్ట్, ఎస్పెషల్లీ ఫర్ 15 days రెస్ట్ చెప్తాము. అండ్ మెడికేషన్ తీసుకున్న తర్వాత పెయిన్ ఇంటెన్సిటీ తక్కువగా ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ కనుక మోడిఫై చేసుకుంటూ హోమియోపతి మెడికేషన్ తీసుకున్నట్లయితే మళ్ళీ మీరు అన్నట్టుగా రికరెన్స్ మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ డాక్టర్, ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది? మొత్తం మెడికేషన్తోనే అవుతుందా? స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది, ఆబ్వియస్లీ పేషెంట్ కండిషన్ని బట్టి. సో ఏ స్టేజ్లో ఎంతవరకు ట్రీట్మెంట్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎస్, చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ స్పాండిలోసిస్ అనేది సర్జరీ వెళ్ళాలా లేదంటే మెడికేషన్తో తగ్గిపోతుందా అనేది చాలా మంది డౌట్. బట్ హోమియోపతి ద్వారా 99% ఆఫ్ ద స్పాండిలోసిస్ కేసెస్ కానీ అండ్ స్పాండిలైటిస్ కేసెస్ కానీ ఎటువంటి సర్జరీ అవసరం లేకుండా చాలా మినిమం అండ్ రేర్ కేసెస్లో 1 or 2% కేసెస్ మాత్రమే సర్జికల్ నీడ్ ఉంటుంది. బట్ 99% ఆఫ్ ద కేసెస్ ఇన్ టైంలో మెడికేషన్ తీసుకున్నట్లయితే, ప్రాపర్ జాగ్రత్తలు కనుక మెయింటైన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా హోమియోపతి ద్వారా ఈ స్పాండిలోసిస్ నుంచి బయటపడవచ్చు. అట్ ద సేమ్ టైం ఒకటి డిఫరెన్స్ ఏంటి అంటే కన్వెన్షనల్ మెడికేషన్కి అండ్ హోమియోపతికి, ఇంగ్లీష్ మెడిసిన్కి హోమియోపతికి తేడా ఏంటి అంటే ఈ కన్వెన్షనల్ మెడికేషన్ అనేది టెంపరరీ సొల్యూషన్. ఒక పెయిన్ కిల్లర్ కానీ, కాల్షియం సపోర్ట్ కానీ, వైటమిన్ డి సప్లిమెంట్ ఏదైనా సరే ఫ్యూ అవర్స్ 6 to 8 hours అనేది పెయిన్ ఇంటెన్సిటీ తగ్గిస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక మెడికేషన్ యాక్టివిటీ తగ్గిపోగానే సేమ్ ఇంటెన్సిటీలో పెయిన్ అనేది రిపీట్ అవుతుంది. బట్ హోమియోపతిలో ఏంటంటే లాంగ్ డ్యూరేషన్ కనుక తీసుకున్నట్లయితే ఇది పెయిన్ తగ్గించడం కాకుండా ఇంటర్నల్గా స్పైన్ యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది. వెన్నుపూసలు స్ట్రెంగ్త్ అవ్వటం, వాటి మధ్యలో ఉండే డిస్క్లు అనేవి ప్రాపర్గా మెయింటైన్ అవ్వటం వల్ల లాంగ్ రన్లో పెయిన్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. ఓకే. సో రూట్ కాజ్కి ట్రీట్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం మళ్ళీ రికవర్ అవ్వకుండా ఉంటుంది. అండ్ డాక్టర్, పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, ఇంగ్లీష్ మెడిసిన్ కొన్ని డిసీజెస్కి వాడే మందుల వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలా చూసుకుంటే హోమియో కేర్లో వాడే మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి అనుకోవచ్చా? హోమియోపతి ద్వారా 101% అందరికీ తెలిసిన విషయం అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. బట్ ఏంటంటే కొంచెం గ్రాడ్యువల్ ప్రాసెస్, స్లోగానే తగ్గుతుంది. కాబట్టి ఇనిషియల్ స్టేజ్లో కనుక అప్రోచ్ అయిన వాళ్ళు, ఎస్పెషల్లీ నవేడేస్ చూసుకున్నట్లయితే అవేర్నెస్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆర్ సెకండ్ స్టేజ్లోనే అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. వెరీ ఫ్యూ కేసెస్ మాత్రమే రాడిక్లోపతి అంటారు. అంటే పెయిన్ అనేది నెక్ నుంచి 2 చేతులకు స్ప్రెడ్ అవ్వడం అనేది, అంటే రాడిక్లోపతి స్టేజ్ కానీ, న్యూరోపతి స్టేజ్ కానీ, అంటే కంప్రెషన్, నర్వ్ కంప్రెషన్ ఎక్కువగా ఉన్న కేసెస్ మాత్రమే ఎక్కువ టైం తీసుకుంటుంది. అదర్వైజ్ మోస్ట్లీ ఈ నెక్ పెయిన్ కానీ లేదంటే బ్యాక్ పెయిన్, లంబార్ స్పాండిలోసిస్ కేసెస్ ఏవైనా కానీ కొద్ది మందిలో వితిన్ ఫ్యూ వీక్స్లోనే రికవర్ అయిన కేసెస్ కూడా ఉంటాయి. ఓకే. దానికి పేషెంట్ సైడ్ కాంట్రిబ్యూషన్ కూడా కావాలి. మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా పేషెంట్ సైడ్ కాంట్రిబ్యూషన్ ఎలా ఉండాలి అనుకోవచ్చు? ఎస్, 90% మెడికేషన్ ద్వారా సాల్వ్ అవుతుంది. 80 to 90% ఆఫ్ ద స్పాండిలోసిస్ కానీ, ఆర్థరైటిస్ కానీ ఇవన్నీ కూడా ఒకటే కేటగిరీ ప్రాబ్లమ్స్. అంటే డీజనరేషన్, అరుగుదల జాయింట్లో ఉండొచ్చు, అదే అరుగుదల వెన్నుపూసలో ఉంటే స్పాండిలోసిస్. ఈ ప్రాసెస్ అంతా కూడా ఇంటర్నల్గా పెథాలజీ ఒకటే కాబట్టి 80 to 90% ఆఫ్ ద కేసెస్ అనేవి మెడికేషన్ ద్వారా సాల్వ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మెడిసిన్తో పాటుగా మనం చేయాల్సిన యాక్టివిటీస్, ఎప్పుడైనా పెయిన్ ఇంటెన్సిటీ ఉన్న ఏరియాకి, ఐదర్ నీ జాయింట్ కావచ్చు, లేదంటే హిప్ జాయింట్, యాంకిల్ జాయింట్ ఏదైనా, లేదంటే స్పైన్ పెయిన్ తీవ్రత ఉన్నా కానీ, లేదంటే స్వెల్లింగ్ ఉన్నా కానీ ఆ పార్ట్ని రెస్ట్ ఉంచడం అనేది, అంటే యాక్టివిటీ తగ్గించడం అనేది ఫస్ట్ లైన్ ఆఫ్ ద మేనేజ్మెంట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇంటర్నల్ మెడికేషన్ కనుక ప్రాపర్గా తీసుకున్నట్లయితే గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది కాబట్టి. అండ్ థర్డ్ లైన్ ఆఫ్ ద మేనేజ్మెంట్ వచ్చేసి ఎక్సర్సైజెస్, ఎస్పెషల్లీ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, లంబార్ స్పాండిలోసిస్ కానీ మనం అడ్వైస్ చేసేది ఏంటంటే స్పైన్ స్ట్రెంగ్త్ అండ్ ఎక్సర్సైజెస్ ఒకటి, అండ్ సెకండ్ థింగ్ స్విమ్మింగ్ అండ్ వాకింగ్. ఈ మోడరేట్ ఎక్సర్సైజెస్ ద్వారా క్రమేణా కొద్ది కాలం కనుక కంటిన్యూస్గా మెయింటైన్ చేసుకున్నట్లయితే ఈ స్పాండిలోసిస్ తగ్గడంతో పాటు మళ్ళీ ఫ్యూచర్లో కూడా చాలా వరకు రిపీట్ అవ్వకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం
వెయిట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒబేసిటీ ఉన్న వాళ్ళలో, అంటే అధిక బరువుతో సమస్య ఫేస్ చేసే వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వెయిట్ గెయినింగ్ డైట్ అంటే షుగర్ ఇంటేక్ కానీ అండ్ కార్బోహైడ్రేట్ ఇంటేక్ కొంచెం మనము బ్యాలెన్స్ చేసుకుంటూ వెయిట్ రెడ్యూస్ కనుక మెయింటైన్ చేసినా కానీ ఆర్థరైటిస్ ఫర్దర్గా పెరగకుండా మెయింటైన్ చేయొచ్చు. ఓకే, సో లాంగ్ టర్మ్ క్యూరబుల్ అనుకోవచ్చా డాక్టర్? ఈ స్పాండిలోసిస్ కానివ్వండి, స్పాండిలైటిస్ కానివ్వండి, వీటికి హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత? ఎస్, లాంగ్ టర్మ్. బట్ ఇక్కడ మనం డిఫరెన్స్ చూసుకోవాలి. ఒకటి స్పాండిలైటిస్ అంటారు, ఇంకొకటి స్పాండిలోసిస్. స్పాండిలైటిస్ ఈజ్ ఆటోఇమ్యూన్ డిసీజ్. కాబట్టి అక్కడ మనము ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటే HLA-B27 పాజిటివ్ నుంచి నెగిటివ్కి తీసుకురావచ్చు. బట్ సేమ్ థింగ్ ఇదేంటంటే 90% ఆఫ్ ద కేసెస్ ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది. బట్ అది ఎంతవరకు హెల్ప్ అవుతుందంటే డిపెండ్స్ ఆన్ ద పర్సన్ యొక్క ఇమ్యూనిటీ స్టేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందిలో 100% రీగెయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమందికి సపోర్టివ్ మెడికేషన్ లాగా పనిచేస్తూ ఫర్దర్గా పెరగకుండా ఉంటుంది. ఓకే, రైట్. వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ విజయనగరం నుంచి సౌజన్య గారు. నమస్తే అండి సౌజన్య గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. ఫస్ట్ 1-2 ఇయర్స్ బ్యాక్ నెక్ పెయిన్ వచ్చింది. ఓకే. అలా ఇప్పుడు ఏమైందంటే రైట్ హ్యాండ్ టోటల్ గా 2 ఫింగర్స్ పెయిన్ వస్తున్నాయి. ఓకే. అలా టాబ్లెట్స్ యూజ్ చేస్తాం, హాస్పిటల్కి వెళ్ళాం, నో ప్రాబ్లం అని చెప్పారు. కానీ నాకు కంటిన్యూస్ ఆ పెయిన్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు రీసెంట్లీ ఒక 10 days బ్యాక్ నుంచి బ్యాక్ పెయిన్ కొంచెం హెవీగా వస్తుంది. ఓకే. దాని వల్ల వామిటింగ్స్ అవుతున్నాయి, ఫీవర్ ఇంకా తగ్గలేదు. ఓకే. మీ ఏజ్ ఎంతమ్మా? 20 years అండి. 20 years. అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు ఏం వర్క్ చేస్తుంటారు? ప్రెసెంట్ డిగ్రీ చదువుతున్నా. ఓకే. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఏంటంటే 2 years బ్యాక్ అంటే ఎర్లీ ఏజ్లోనే 18 years టైంలోనే మీకు సర్వైకల్ స్పాండిలోసిస్ మెడ నొప్పితో సఫర్ అయ్యారు. మెడికేషన్తో తగ్గి మళ్ళీ రీసెంట్గా స్టార్ట్ అవ్వడం. అండ్ దట్టు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మెడ ప్రాంతం నుంచి నొప్పి స్టార్ట్ అయ్యి రైట్ హ్యాండ్ 2 fingers అంటే బొటనవేలు ఇండెక్స్ ఫింగర్ వరకు కూడా కంటిన్యూస్గా పెయిన్ వస్తుంది. అంటే మెడ భాగంలో ఉన్న C5, C6 వర్టిబ్రే మధ్యలో డిస్క్ ప్రాబ్లం తలెత్తడం వల్ల వచ్చేదే ఈ మీరు చెప్పిన రాడిక్యులోపతి ఆఫ్ ద సర్వైకల్ స్పాండిలోసిస్ 3rd స్టేజ్లో ఉన్నారని చెప్పొచ్చు. అండ్ మీ విషయంలో చూసుకోవాల్సింది ఏంటంటే ఎర్లీ ఏజ్లో ఈ స్పాండిలోసిస్ సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా బ్లడ్ కాల్షియం లెవెల్స్ అండ్ వైటమిన్ డి లెవెల్స్ ఎలా ఉందనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి తగ్గి మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి ఎప్పుడైనా బోన్ డెన్సిటీ అంటే బోన్ హెల్దీగా ఉన్నప్పుడు మళ్ళీ రిపీట్ అవ్వడం జరగదు జనరల్లీ. సో ఒకసారి కాల్షియం అండ్ వైటమిన్ డి టెస్ట్ చేయండి. అండ్ హోమియోపతి మెడికేషన్ తీసుకున్నట్లయితే మీకు ఇప్పుడున్న రాడిక్యులోపతి అంటారు, అంటే స్పాండిలోసిస్ యొక్క స్టేజ్ తగ్గడంతో పాటు బట్ మీకు మళ్ళీ ఫ్యూచర్లో కూడా రాకుండా ఉంటుంది. బట్ మెడికేషన్ అట్ ద సేమ్ టైం పెయిన్ తక్కువగా ఉన్నప్పుడు ఇంతకుముందు చెప్పిన ఎక్సర్సైజెస్, వాకింగ్ కానీ అండ్ డైట్లో కూడా మీరు అకార్డింగ్ టు రిపోర్ట్ కనుక ఫాలో అయినట్లయితే ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం మళ్ళీ మీకు ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా ఉంటుంది. సో ఒకసారి ప్రీవియస్ రిపోర్ట్స్ ఎంఆర్ఐ కానీ లేదంటే లేటెస్ట్గా కాల్షియం అండ్ వైటమిన్ డి టెస్ట్ తీసుకొని దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ని సంప్రదించండి. అండ్ డాక్టర్ ఇందాక చెప్తూ ఆర్థరైటిస్ అన్నారు. సో ఆర్థరైటిస్కి సంబంధించిన ప్రాబ్లంతో ఫేస్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆ ప్రాబ్లంతో. సో ఆర్థరైటిస్ అంటే ఏంటి, అందులో ఏమైనా టైప్స్ ఉంటాయా? సో ఆర్థరైటిస్ అనేది జాయింట్ పెయిన్స్, కీళ్ళ నొప్పులని మనం మెడికల్ టర్మినాలజీలో ఆర్థరైటిస్ అంటారు. దీంట్లో చాలా వెరైటీలు ఉంటాయి. అంటే ఒక జాయింట్ మాత్రమే ఎఫెక్ట్ అవ్వచ్చు, ఒక సింగిల్ నీ జాయింట్ కానీ హిప్ జాయింట్ కానీ యాంకిల్ జాయింట్స్. అది అంత ప్రమాదకరమైంది కాదు, కార్టిలేజ్ అరుగుదల వల్ల వచ్చే డిజనరేటివ్ ప్రాసెస్గా చెప్పుకోవచ్చు. బట్ యంగ్ ఏజ్లో చిన్న ఏజ్ గ్రూప్లో వచ్చే ఆర్థరైటిస్ ఏంటంటే ఒకటేసారి 4 లేదా అంతకు మించిన కీళ్ళు అనేది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. దీన్ని పాలీ ఆర్థరైటిస్ అంటారు. సో పాలీ ఆర్థరైటిస్ అనేది యంగ్ ఏజ్లో వచ్చే ఇన్ఫ్లమేటరీ డిసీజ్, అనదర్ ప్రాబ్లమ్స్ వల్ల జెనెటికల్గా వచ్చే ఆటోఇమ్యూన్ సమస్యల వల్ల లేదు అంటే కొన్ని రకాలైన ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఈ ఆర్థరైటిస్ లక్షణాలు అనేది క్రమేణా తీవ్రతం పెరగడం వల్ల హోల్ బాడీ అంతా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాట్ ఓన్లీ జాయింట్స్ మాత్రమే కాకుండా మొత్తం స్పైన్ కానీ
ఎస్పెషలీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి ఆటోఇమ్యూన్ సమస్యల్లో ఏమంటే ఇంటర్నల్ వైటల్ ఆర్గాన్స్ అంటే కొంతమందిలో ఈ కంటి చూపు మసక పడిపోవడం అంటే విజన్ తగ్గిపోవడం కానీ అట్ ద సేమ్ టైం హార్ట్ కాంప్లికేషన్స్ రావటం, లంగ్ కాంప్లికేషన్స్ రావటం, అంటే మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ వరకు కూడా ఈ జాయింట్ పెయిన్స్ కొన్ని రకాలైన ఎస్పెషల్లీ ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అంటారు, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ సిస్టమిక్ లూపస్ ఎరిథిమాటిస్, ఇవి రెండు కూడా చిన్న ఏజ్లో వచ్చే ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్. ఎస్పెషల్లీ ఫీమేల్స్లో ఆడవాళ్ళలో మాత్రమే 18 years నుంచి 30 years గ్రూప్ ఏజ్ పీపుల్ ఎక్కువగా వస్తుంది. ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి 3 to 4 weeks కంటే ఎక్కువగా ఒక నెలకు మించి కీళ్ళ నొప్పులతో సఫర్ అవుతూ మెడికేషన్ తీసుకుంటున్నప్పటికీ క్రమేణా నొప్పులు పెరగడం, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే జాయింట్స్ కదలకుండా స్టిఫ్గా ఉండటం అండ్ ఆ ప్రాంతంలో వాపు రావటం అండ్ రిపీటెడ్గా ఫీవర్ రావడం, 1 monthలో 3 times 4 times కంప్లీట్గా ఫీవర్ రావడం, వీక్నెస్. ఈ సమస్యలతో కనుక ఎవరైతే లాంగ్ డ్యూరేషన్ సఫర్ అవుతుంటారో ఖచ్చితంగా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా మనం రుమటాయిడ్ ఆర్థరైటిసా లేదంటే సిస్టమిక్ లూపస్ ఎరిథిమాటిసా లేదంటే కొంతమందిలో అదర్ ఇన్ఫెక్షన్స్ ఎస్పెషల్లీ చిన్న ఏజ్ ఊళ్ళల్లో పిల్లల్లో స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో 8 years 9 years ఏజ్ గ్రూపుల్లో కూడా నవేడేస్ చూసుకున్నట్లయితే ఈ ఆటోఇమ్యూన్ సమస్యల వల్ల జాయింట్ పెయిన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఒక పర్సన్ ఎప్పుడైనా కానీ నెలకు మించి కీళ్ళ నొప్పులతో సఫర్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా ఏ రకమైన ఆర్థరైటిస్ అనేది నిర్ధారణ చేసుకోవడం చాలా అవసరం. ఓకే. అండ్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు డాక్టర్, ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏ పార్ట్కి సంబంధించింది? ఆస్టియో ఆర్థరైటిస్ అనేది డీజనరేటివ్ డిసీజ్. ఇంతకుముందు చెప్పిన మన సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబా స్పాండిలోసిస్ వెన్నుపూసల యొక్క అరుగుదల అట్ ద సేమ్ టైం మోకాల్లో అరుగుదలని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇవన్నీ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంత ప్రమాదకరమైంది కాదు. డే బై డే పెయిన్ తీవ్రత పెరగొచ్చు, ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ పెరగొచ్చు తప్ప ఎప్పుడైనా సరే లైఫ్ థ్రెటనింగ్కి దారితీయవు. బట్ ఏంటంటే మనం ఇనిషియల్ స్టేజ్లో ఐడెంటిఫై చేసి మెడికేషన్ కానీ ఎక్సర్సైజెస్ కానీ ప్రాపర్ డైట్ కనుక మెయింటైన్ చేసినట్లయితే ఈవెన్ డీజనరేటివ్ డిసీజ్ నుంచి కూడా మనం బయటపడవచ్చు. సో ఆస్టియో ఆర్థరైటిస్ ఎప్పుడైనా సరే ఒక్క జాయింట్లో ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. మోనో ఆర్టికులర్ ఆర్థరైటిస్ అంటారు. ఒక్క నీ జాయింట్ కానీ లేదంటే ఒక్క హిప్ జాయింట్ లేదంటే ఒక హీల్ జాయింట్ లేదంటే షోల్డర్ జాయింట్ ఏదైనా ఒక్క జాయింట్ ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో దట్టు ఏంటంటే ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇవి ప్రమాదకరమైన కాంది. ఎర్లీ మార్నింగ్ లేవగానే కంఫర్ట్గా ఉంటుంది, అంటే రెస్ట్ తీసుకొని ఇమీడియట్గా లేస్తారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎక్కువగా వర్క్ చేసిన తర్వాత లేదంటే మోకాళ్ళ నొప్పులు అయితే ఎక్కువగా వాక్ చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే ఈవినింగ్ కానీ నైట్ అవర్స్లో కానీ పెయిన్ ఎక్కువగా ఉంటుంది, అంటే ఇవన్నీ కూడా డీజనరేటివ్ ప్రాబ్లమ్స్. సో వాటికి మనం కాల్షియం సపోర్ట్ మెడికేషన్స్ కానీ లేదంటే హోమియోపతి మెడికేషన్స్ ఫ్యూ మంత్స్ తీసుకున్నట్లయితే ఈ కార్టిలేజ్ అనేది ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా అట్ ద సేమ్ టైం సింగిల్ జాయింట్ ఎఫెక్ట్ అవుతుందో అది కంప్లీట్గా నార్మల్కి రావచ్చు. ఓకే. అసలు కార్టిలేజ్ అరుగుదల అనేది ఎందుకు వస్తుంది డాక్టర్? ఏజ్ ప్రకారంగానా లేదంటే ఏమన్నా లోపాల వలన? సో కార్టిలేజ్ ఏంటంటే ఒక మృదులాస్తి అంటారు. ఒక జాయింట్లో 2 ఎముకలు కలిసే ప్లేస్లో మధ్యలో ఉండేది కార్టిలేజ్. మెయిన్ దాని వర్క్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ, వంగినప్పుడు లేదంటే ఏదైనా బెండ్ అయినప్పుడు నడిచినప్పుడు ఎనీ కదలికకు జాయింట్ మూవ్ అవుతుంది అంటే కార్టిలేజ్ హెల్దీగా ఉందని అర్థం. బట్ ఎప్పుడైతే కార్టిలేజ్ అనేది తగ్గిపోతుందో ఏజ్ రిలేటెడ్ వల్ల కావచ్చు అండ్ సెకండ్ థింగ్ ట్రామా వల్ల ఏదైనా ఇంజురీ వల్ల కార్టిలేజ్ డ్యామేజ్ అయినప్పుడు వచ్చే సమస్యనే ఆర్థరైటిస్. సో ట్రామా వల్ల ఇంజురీ వల్ల వచ్చింది ఏంటంటే నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా మెడికేషన్ తీసుకోవటం, ప్రాపర్ రెస్ట్ తీసుకోవటం వల్ల మళ్ళీ, ఎందుకంటే ఎర్లీ ఏజ్లో స్టార్ట్ అయ్యే ఆర్థరైటిస్ ఏదైనా సరే 100% నార్మల్కి వస్తుంది. బట్ డీజనరేటివ్లో ఏజ్ రిలేటెడ్లో 50 years వాళ్ళల్లో వచ్చే కార్టిలేజ్ ఏంటి అంటే అది మనం ఏజ్ని తగ్గించలేము, బట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ కనుక హోమియోపతిలో అప్రోచ్ అయినట్లయితే ఈ కార్టిలేజ్ అనేది 50 to 60% అనేది నార్మల్కి వస్తుంది అండ్ ఫర్దర్గా పెరగకుండా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. పెయిన్ కిల్లర్ సపోర్ట్ లేకుండా నార్మల్గా మన డైలీ యాక్టివిటీస్ కూడా మెయింటైన్ చేయొచ్చు. ఓకే. అండ్ డాక్టర్, మీరు ఎన్నో కేసెస్ని డీల్ చేసి ఉంటారు. సో ఆ పరంగా చూసుకుంటే ఏజ్ ప్రకారంగా కానివ్వండి, జెండర్గా చూడండి, ఎక్కువ కేసెస్ ఎవరిలో చూస్తూ ఉంటాం ఈ ఆర్థరైటిస్కి సంబంధించి? నవేడేస్ చూసుకున్నట్లయితే ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఎక్కువగా రావటం జరుగుతుంది. బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ కానీ లేదంటే హెల్త్ ఇష్యూస్ అనదర్ రీజన్స్ వల్ల ఆటోఇమ్యూన్ డిసీజెస్ గతంతో పోల్చినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ఈవెన్ చిల్డ్రన్లో చిన్న ఏజ్ గ్రూప్ పిల్లల్లో కూడా జాయింట్ పెయిన్స్ అసలు వాళ్ళ ఎక్స్ప్లెయిన్ చేయలేరు జాయింట్ పెయిన్స్ అసలు. సో అలాంటి పిల్లల్లోనే రావడం జరుగుతుంది.
జరుగుతుంది. సో ఫస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే బేబీ అయితే ఎప్పుడైతే మూమెంట్ ప్రాపర్గా లేనప్పుడు, ప్రాపర్గా లేకుండా బెండ్ అయి నడవడం కానీ, లేదంటే రిపీటెడ్గా జాయింట్ పెయిన్స్ కంప్లైంట్ చేయడం, చిన్న చిన్న యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయలేనంత వీక్గా ఉన్నప్పుడు మనం చిన్న చిన్న మెడికేషన్ ద్వారా కాల్షియం సపోర్ట్ అండ్ వైటమిన్ డి సప్లిమెంట్ సరైన టైంలో డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేసినట్లయితే, అది వితిన్ అక్యూట్ ఆర్థరైటిస్ అయితే చూసుకున్నట్లయితే 6 to 8 వీక్స్లో నార్మల్కి రావడం జరుగుతుంది. ఎందుకంటే డైట్ మనం ప్రాపర్గా మెయింటైన్ చేసినట్లయితే తగ్గిపోయే కేసెస్ ఉంటాయి. బట్ డైట్ ప్రాపర్గా తీసుకున్నా తగ్గట్లేదు అండ్ డే బై డే జాయింట్ పెయిన్ పెరుగుతుంది, స్ప్రెడ్ అవుతుంది అన్నప్పుడు ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం ఏదైతే ఉందా అనేది ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఆర్థరైటిస్ లో మళ్ళీ రికరెన్స్ రేట్ ఎలా ఉంటుంది డాక్టర్? మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయా ట్రీట్మెంట్ తర్వాత? ఈ రికరెన్స్ అనేది డిపెండ్స్ ఆన్ పర్సన్. ఎప్పుడైనా సరే ఏ స్టేజ్లో అప్రోచ్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ 3rd స్టేజ్లో కానీ 4th స్టేజ్లో ఒక పేషెంట్ కనుక అప్రోచ్ అయినట్లయితే కంప్లీట్గా ట్రీట్మెంట్ తీసుకొని రిపోర్ట్ నెగిటివ్ వచ్చేంత వరకు, ఎస్పెషల్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళు ఇదే కంప్లైంట్ చేస్తుంటారు. 2 years వాడినా తగ్గలేదు, మళ్ళీ రిపీట్ అయింది అంటే ఆ ప్రాపర్ మెడికేషన్ కంప్లీట్గా తగ్గకుండా మిడిల్ డ్రాప్ చేసి మళ్ళీ రిపీట్ అయిన తర్వాత వచ్చే కేసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే కంప్లీట్ క్యూర్ అంటే రిపోర్ట్ నెగిటివ్ వచ్చేంత వరకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళు కానీ, లేదంటే ఈవెన్ గౌటీ ఆర్థరైటిస్ సమస్య, మెటబాలిక్ డిజార్డర్స్ సమస్య కానీ, లేదంటే అదర్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఏదైనా సరే కంప్లీట్ రిపోర్ట్ నెగిటివ్ వచ్చేంత వరకు వాడినట్లయితే మళ్ళీ రిపిటేషన్ ఉండదు. ఇన్బ్యాలెన్స్డ్గా మధ్యలో ఇంప్రాపర్గా వాడి ప్రాబ్లం పెరిగితే కనుక మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీవిద్య గారు. రోజు స్టూడియోకి వచ్చి స్పాండిలోసిస్, స్పాండిలైటిస్ అలాగే ఆర్థరైటిస్కి సంబంధించి ఎన్నో వివరాలు అందించారు. థ్యాంక్స్ ఫర్ దట్ డాక్టర్. రైట్, చూసారు కదా, ఇది ఇవాల్టి హలో డాక్టర్. కీప్ వాచింగ్.